హరి ఓం. ఇంకా కృష్ణుడు అర్జునుణ్ణి ఎలా స్ఫూర్తిపరుస్తున్నాడో చూడండి. ఒకవేళ యుద్ధం చేస్తే వచ్చే ఫలితం గురించిన సంశయం కూడా నీకు అవసరం లేదు, ఎందుకంటే సమబుద్ధి కలిగి ఉండు అంటూ ఎంత స్పష్టంగా. ఎందుకంటే అన్నాడు కదా, వాళ్ళే గెలుస్తారో మనమే గెలుస్తామో అని. అటువంటి అర్జునుడికి కర్తవ్య బోధ చేస్తున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే అధికారం కలిగి ఉన్నావు, కానీ ఆ కర్మ ఫలానికి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మల్ని చేయకు, అలాగని కర్మలు చేయడం మానకు. ఎందుకంటే యోగస్థక్కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య అసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. లాభాల పట్ల మోహరహితుడవు, యోగబద్ధుడవు కా. కార్యసిద్ధి కలిగిన కలగకపోయిన సమబుద్ధి